హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2024 సిరీస్లో భాగంగా మ్యాట్రిసెస్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో మ్యాట్రిసెస్ టాపిక్లో 2023లో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి మీద షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా చేసేలా ట్రై చేద్దాం. సో ముందుగా మనం ఈ మ్యాట్రిసెస్ టాపిక్ చేసే ముందు మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి. సో ఈ ఫార్ములాస్ ఏంటివంటే నేను ఆల్రెడీ మీకు 22కు సంబంధించిన ఎంసెట్ క్వశ్చన్స్, 21కి సంబంధించిన ఎంసెట్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. అది ప్లేలిస్ట్లో ఉంది. అది మీరు ఒకసారి వాచ్ చేస్తే కొంచెం ఫార్ములాస్ గురించి నాకు కొంచెం ఐడియా వస్తుంది. సో అవి చూసుకున్న తర్వాత ఈ వీడియో చూస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో కొన్ని ఫార్ములాస్ చూస్తే మనకు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో ఏ ఇన్వర్స్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది మనకి? ఎగ్జిస్ట్ వెన్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ అంటే సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్, అంటే ఏబిసి ఉందనుకోండి, డయాగ్నల్లో ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ట్రేస్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అన్న ట్రేస్ ఆఫ్ ఏ అన్న ఒకటే. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఇన్వర్స్ అన్న ఏ ఇన్వర్స్ ట్రాన్స్పోజ్ అన్న ఒకటే. నెక్స్ట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐడెంటిటీ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అడిగాడు అనుకోండి. సో ఫార్ములా వచ్చేసి డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1 స్క్వేర్. n is ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ A is m by n మ్యాట్రిక్స్ అండ్ B is n by b మ్యాట్రిక్స్ అయితే ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు మనకు మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. సో A ఇంటూ P is m by p ఆర్డర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ నేను ఆల్రెడీ మీకు 2x2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు స్క్వేర్ ఎలా చేయాలి అవనేది ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది. అది మీరు నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్స్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్ టు 5 ఆల్ఫా 0 ఆల్ఫా 5 ఆల్ఫా 0 0 5 అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25. సో ఫైండ్ ఆల్ఫా వాల్యూ. సో ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25 అని ఇచ్చాడు. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ వచ్చేసి ఇక్కడ మనకి ఇది అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్, ఎందుకంటే కింద జీరోస్ ఉన్నాయి కదా. సో దిస్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మనకి డిటర్మినెంట్ ఏమవుతుంది? డయాగ్నల్ ఎలిమెంట్స్లో ఏవైతే ఉన్నాయో వాటి మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 5 ఇంటూ ఆల్ఫా ఇంటూ 5 25 ఆల్ఫా. సో దిస్ స్క్వేర్ ఈక్వల్ టు మనకు 25 అని ఇచ్చాడు. సో దిస్ స్క్వేర్ అంటే 625 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 25. ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 25 బై 625 125. సో ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/5 వస్తుంది. బట్ మాడ్ ఆల్ఫా అడిగాడు కాబట్టి ఇక్కడ సో ఆల్ఫా ఈక్వల్ టు 1/5. సో ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి P ఈజ్ ఏ 3x3 మ్యాట్రిక్స్ అండ్ ట్రేస్ ఆఫ్ P ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇఫ్ ట్రేస్ ఆఫ్ P మైనస్ P ట్రాన్స్పోజ్ ప్లస్ ట్రేస్ ఆఫ్ P ప్లస్ P ట్రాన్స్పోజ్ ప్లస్ ట్రేస్ ఆఫ్ P బై ట్రేస్ ఆఫ్ P ట్రాన్స్పోజ్ ప్లస్ ట్రేస్ ఆఫ్ P ఇంటూ ట్రేస్ ఆఫ్ P ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 0. దెన్ ట్రేస్ ఆఫ్ P ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఏంటి ట్రేస్ ఆఫ్ Pకి ట్రేస్ ఆఫ్ P ట్రాన్స్పోజ్కి సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ కాబట్టి P మైనస్ P ట్రాన్స్పోజ్ ఏమవుతుంది మనకు 0. ఇక్కడ P ప్లస్ P ట్రాన్స్పోజ్ ఒకవేళ మనకు ట్రేస్ ఆఫ్ P కనుక్కున్నాడు కాబట్టి దీన్ని x అనుకుందాం. సో ఇక్కడ x ప్లస్ x ఏమవుతుంది? ఇది 2x ప్లస్ ట్రేస్ ఆఫ్ P బై ట్రేస్ ఆఫ్ P ట్రాన్స్పోజ్ అంటే x బై x 1 అవుతుంది. ట్రేస్ ఆఫ్ P అంటే x, ట్రేస్ ఆఫ్ P ట్రాన్స్పోజ్ అని x కాబట్టి x ఇంటూ x ఏమవుతుంది? x స్క్వేర్ ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు -1. x అంటే నథింగ్ బట్ ట్రేస్ ఆఫ్ P. సో ట్రేస్ ఆఫ్ P is -1. విల్ సే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ x ప్లస్ 3y ప్లస్ 3z ఈక్వల్ టు -2 4x ప్లస్ 3y ప్లస్ kz ఈక్వల్ టు 14 2x ప్లస్ y ప్లస్ 2z ఈక్వల్ టు 3 కెన్ బి సాల్వ్ బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఇది సాల్వ్ చేయాలంటే ముందు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలి. ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. సో డిటర్మినెంట్ తీసుకుంటే 1k 3 4 3k 2 1 2 దిస్ షుడ్ బి నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనం 1 ఇంటూ 6 మైనస్ k
మైనస్ కే ఇంటూ 8 మైనస్ 2k ప్లస్ 3 ఇంటూ 4 మైనస్ 6. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది 6 మైనస్ కే మైనస్ 8k ప్లస్ 2k స్క్వేర్ 4 మైనస్ 6 మైనస్ 2 అంటే మైనస్ 6 మైనస్ 6 క్యాన్సర్. మైనస్ 8k మైనస్ k అంటే మైనస్ 9k. 2k స్క్వేర్ మైనస్ 9k ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సో k కామన్ దిస్ ఇక్కడ మనకు 2k మైనస్ 9 ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏం కావాలి k ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ 2k మైనస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే k ఇస్ నాట్ ఈక్వల్ టు 9/2. సో నాట్ ఈక్వల్ టు 0 అండ్ 9/2. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఇస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ సచ్ దట్ a మైనస్ 2i a మైనస్ 3i ఈక్వల్ టు 0 దెన్ 1/5 ఇంటూ a ప్లస్ 6/5 ఇంటూ a ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి మనకు a మైనస్ 2i ఇంటూ a మైనస్ 3 ఈక్వల్ 0 కాబట్టి దీన్ని మనం మల్టిప్లై చేస్తే a స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 6 ఇంటూ ఐడెంటిటీ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామని అంటే ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ స్క్వేర్ ఏమవుతుంది ఏ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఏమవుతుంది ఐడెంటిటీ అవుతుంది. ఐడెంటిటీ ఏ ఇన్వర్స్ వచ్చేసి ఏ ఇన్వర్స్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 0. మనకు అక్కడ అవుతుంది ఏ ఇన్వర్స్ నుంచి. సో ఏ ఇన్వర్స్ ఉంది కదా దీన్ని ఇక్కడ పెట్టేసుకొని ఈ -5 అటు పక్క పట్టుకెళ్తే 5 అవుతుంది. సో ఇప్పుడు 5ని ఇక్కడ తెచ్చేస్తే a/5 ప్లస్ 6/5 ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ. సో సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు మొత్తం కాంప్లికేట్ చేసుకోకుండా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ విత్ రియల్ ఎంట్రీస్ దెన్ ఏ ఇన్వర్స్ సిమెట్రిక్ అవుతుందా, ఏ ఇన్వర్స్ ఆల్వేజ్ ఎగ్జిస్టా, ఏ ఇన్వర్స్ ఈస్ క్యూ సిమెట్రికా, ఏ ఇన్వర్స్ ఈస్ ఆల్వేజ్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈస్ క్యూ సిమెట్రిక్ అని అడుగుతున్నాడు. ఏ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం 1 0 0 1. సో ఏ ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 బై డిటర్మినెంట్ వచ్చేసి 1. అడ్జాయింట్ అంటే 1 1 మైనస్ 0 అన్న 0 అన్న 0 అన్న 0 అన్న. సో ఏ ఇన్వర్స్ కూడా మనకి ఏమొస్తుంది ఏనే వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఏ ట్రాన్స్పోజ్ చేసినా ఏనే కదా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ ట్రాన్స్పోజ్కి ఇన్వర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది అది ఏ ఇన్వర్స్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు ఏ ఇన్వర్స్ ట్రాన్స్పోజ్ అని రాయొచ్చు ఎందుకంటే అది కూడా సేమ్ కాబట్టి. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ట్రాన్స్పోజ్ వచ్చింది అంటే ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది ఇక్కడ సిమెట్రిక్ అవుతుంది ఎందుకంటే ఏ ఇన్వర్స్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ కదా. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతే సిమెట్రిక్. సో ఇక్కడ ఏ ఇన్వర్స్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అవుతుంది కాబట్టి ఏ ఇన్వర్స్ ఈజ్ సిమెట్రిక్. ఇది ఎప్పుడు అవుతుంది ఎప్పుడైతే ఇది ఎగ్జిస్ట్ అవుతుందంటే డిటర్మినెంట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వస్తుందో అప్పుడు మాత్రమే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. సో ఏ ఇన్వర్స్ ఈజ్ సిమెట్రిక్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డిటర్మినెంట్ అడుగుతున్నాడు. డిటర్మినెంట్ ఈక్వల్ టు ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో ఒమేగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా ఏం తెలుసు ఒమేగా ఇస్ అ క్యూబ్ రూట్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఒమేగా పవర్ 3 ఈక్వల్ టు 1. సో ఒమేగా మీద 3 మల్టిపుల్ ఉంటే రిమైండర్ మనకి ఎంత వస్తుందో అది రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా పవర్ 31 ఉంది అనుకుందాం. దీన్ని 3తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది 3 10 30 కాబట్టి 1 వస్తుంది. సో ఒమేగా పవర్ 1 అని రాసుకోవాలి ఒమేగా పవర్ 31. సో ఇలా మనం ఇవన్నీ రాసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ది ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 9 అంటే 3తో డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తుంది అంటే 1 రాసుకోవాలి రిమైండర్ 0 వచ్చినప్పుడు. సో ఇక్కడ కూడా రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 1 రాసుకోవాలి 1 ప్లస్ ఒమేగా. నెక్స్ట్ ఒమేగా పవర్ 27 అంటే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి 1. 31 అంటే ఒమేగా పవర్ 1. సో ఒమేగా ప్లస్ 17 అంటే ఎంత వస్తుంది ఒమేగా స్క్వేర్ 2 రిమైండర్ వస్తుంది కాబట్టి ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. సో 30 అంటే ఇక్కడ ఎంత 1. 41 అంటే ఎంత వస్తుంది మనకు 2 వస్తుంది రిమైండర్. సో 41 అంటే 2 కాబట్టి ఒమేగా స్క్వేర్. 19 అంటే ఎంత వస్తుంది మనకు 1 వస్తుంది కాబట్టి ఒమేగా పవర్ 1. సో ఒమేగా ప్లస్ ఒమేగా పవర్ 30 అంటే ఒమేగా పవర్ 0 కదా ఒమేగా పవర్ 0 కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు 1 రాసుకోవచ్చు. సో ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ యాడ్ చేస్తున్నా. సో ఇవన్నీ యాడ్ చేసి చూద్దాం ఒకసారి. 1 2 టైమ్స్ వచ్చింది ఒమేగా 2 టైమ్స్ వచ్చింది ఒమేగా స్క్వేర్ కూడా 2 టైమ్స్ వచ్చింది అంటే 2 ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇవి కూడా యాడ్ చేస్తున్నా. ఇక్కడ కూడా 1 2 టైమ్స్ ఒమేగా 2 టైమ్స్ ఒమేగా స్క్వేర్ 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ మనకు ఇంకా మిగతా ఇవి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ఇప్పుడు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మనకి ఏమని తెలుసు క్యూబ్ రూట్ ఆఫ్ ఇన్ఫినిటీలో 0. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 కాబట్టి ఇవన్నీ ఏమైతే ఇది 0 0 0.
సో డిటర్మినెంట్ కనుక్కునేటప్పుడు ఏదైనా ఒక రోలో కానీ కాలంలో కానీ ఆల్ జీరోస్ ఉంటే దాని డిటర్మినెంట్ ఏమవుతుంది, జీరో అయిపోతుంది. సో ఈ ప్రాపర్టీ నుంచి దీని డిటర్మినెంట్ ఏమవుతుంది, జీరో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 -1 -1 0 2 1 2 0 ఇచ్చిండు బి అనేది. సో అడుగుతుంది ఏంది, ఏ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలో రాయమని అంటున్నాడు. సో ఇది ఆప్షన్ బట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కుందాం. ఏ స్క్వేర్ కనుక్కొని చెక్ చేద్దాం. ఇప్పుడు ఏ స్క్వేర్ కనుక్కుంటే మొత్తం చేయాల్సిన అవసరం లేదు మనకు. ఏ స్క్వేర్ అని అంటే ఓన్లీ 1 రో ఆర్ 1 కాలం చేద్దాం. సో నేనేం చేస్తున్నా, ఏ అంటే మనకు 1 2 -1 -1 0 2 1 2 0. సో నెక్స్ట్ మళ్ళీ 1 2 -1 -1 0 2. మీకు అర్థం కావడానికి ఇట్లా బ్రీఫ్గా రాస్తున్నా, యాక్చువల్గా ఇంత చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తున్నా చూడండి. సో ఏమొస్తుంది, 1 × 1 1 -2 -1 -1 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ -2 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం 2 0 -2 అంటే 0. సో ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం -1 4 0 అంటే 3 వస్తుంది. సో -2 0 3 వచ్చింది. ఏ స్క్వేర్ వస్తే ఫస్ట్ రో చూసినాం. ఇప్పుడు మనకు ఏ మైనస్ బి చేస్తే ఇది వస్తుందా, ఏ బి మైనస్ ఏ చేస్తుందా చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఏ మైనస్ బి చేస్తే 1 మైనస్ అంటే 4 వస్తుంది, కానీ ఇక్కడ -2 ఉంది మనకు. సో ఈ ఆప్షన్ కాదు. బి మైనస్ ఏ చేస్తే -3 -1 ఎంత, -4. ఇక్కడ ఉన్నది -2, బి మైనస్ ఏ కూడా కాదు. ఏ ప్లస్ బి చేస్తే 1 - 3 ఎంత, -2. సో -2 ఉంది. సో దిస్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మొత్తం చేయకుండా ఓన్లీ 1 రో చేసి మనం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డిటర్మినెంట్ ఆఫ్ సంథింగ్, ఇంకో డిటర్మినెంట్ ఆఫ్ ఇంకో మ్యాట్రిక్స్ ఇచ్చింది. ఈ రెండు మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కనుక్కొని యాడ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ బాగా డిటర్మినెంట్ కనుక్కుంటే పెద్ద ప్రాసెస్ అవుతుంది. డిటర్మినెంట్ కనుక్కుండా మనం చేయాలంటే, సో దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఇది ఎలా ఉంది, మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి ఈ టైప్లో ఉంది మనకి. సో ఇలా ఉన్నప్పుడు మనకు డిటర్మినెంట్ ఫార్ములా ఏంటిది, 3abc - a³ - b³ - c³. నెక్స్ట్ ఇక్కడ ఇది చూస్తే 1 1 1 abc a² b² c² ఈ టైప్లో ఉంది. ఇప్పుడు దీనికి మనకు ఫార్ములా వచ్చేసి a - b b - c c - a. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మనం చేయొచ్చు, లేదంటే సాల్వ్ చేయడం చాలా పెద్దగా అయిపోతుంది. సో ఇప్పుడు ఏబిసి బీసీ సిఏబి ఫార్ములా 3abc. సో 3 × abc 2 3 6 6 5 30 మైనస్ a³ 2³ అంటే 8, b³ అంటే 3³ అంటే 27, c³ అంటే 5³ ఎంత మనకు 125. సో దిస్ బికమ్స్ 90 మైనస్ 160. సో 90 మైనస్ 160 అంటే ఎంత వస్తుంది మనకు, -70 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ దీని డిటర్మినెంట్ తీసుకుంటే ప్లస్ a - b b - c c - a. సో a - b అంటే 7 - 11, 7 - 11 అంటే ఎంత, -4 ప్లస్ ఇంటూ b - c అని అంటే ఎంత, 11 - 13 -2 ఇంటూ c - a అంటే 13 - 7 ఎంత, 6. సో దిస్ బికమ్స్ -70, 4 2 8 ప్లస్ 8 × 6 48. సో -70 ప్లస్ 48. సో దిస్ బికమ్స్ -22. సో థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మొత్తం పెద్ద పెద్ద వాటితో మల్టిప్లై చేయకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ = 1 a3 b2c 3d4 ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ b is సంథింగ్ ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఏబి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏబి కనుక్కోవాలంటే ఇందులో అన్నోన్స్ ఏబీస్ ఉన్నాయి, ఇందులో అన్నోన్స్ బీసీ ఉన్నాయి. సో ఏబిసిడి ఇవి కనుక్కోవాలి మనం. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, A ట్రాన్స్పోజ్ = A. సో ఇక్కడ నుంచి మనకు C = D అవుతుంది, A = B అవుతుంది, ఎందుకంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి. A = B అండ్ C = D. నెక్స్ట్ ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే రివర్స్లో అవుతాయి. C = -7 కదా, దీనికి ఆపోజిట్ సైన్ ఏంటిది, 7. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ B ఉంది, దీనికి ఆపోజిట్ సైన్ ఏంటిది, -6. అంటే ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది, C వచ్చింది, B వచ్చింది. సో A అన్న B అన్న సేమ్ కాబట్టి A అనేది -6, C అన్న D అన్న సేమ్ కాబట్టి ఇది 7.
సో ఏబిసిడి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనకేం కావాలి, ఏబి మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఏబి మల్టిప్లై చేసి ఎక్కువ మల్టిప్లై చేయకుండా మనం ఒక్కొక్క ఎలిమెంట్ మాత్రమే చెక్ చేద్దాం. సో ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఇప్పుడు ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం 1 ఇంటూ 0 0, ఏ ఇంటూ -5 -5a ప్లస్ 3 ఇంటూ 6 18. సో -5a ప్లస్ 18. సో దిస్ ఈక్వల్స్ టు -5a. ఏ అంటే -6 కాబట్టి 30 వస్తుంది. 30 ప్లస్ 18 ఎంత, 48. ఫస్ట్ ఎలిమెంట్ 48. సో 48 మనకు ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో ఉంది. నేను ఇప్పుడు సెకండ్ కూడా చెక్ చేస్తున్నాను. సెకండ్ చెక్ చేస్తే 1 ఇంటూ 5 5 ప్లస్ ఏ ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ సి 3c. ఇక్కడ సి వచ్చేసి 7 అంటే 21 ప్లస్ 5 ఎంత 26. సెకండ్ 26. ఇక్కడ 27 ఉంది కాబట్టి ఇది కాదు. సో 26 ఉంది కాబట్టి ఇది. ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చిండు, దీని ఇన్వర్స్ వచ్చేసి a1 a2 a3 ఇలా ఇచ్చిండు. మనకు అడుగుతుంది a1 ప్లస్ c2 ప్లస్ b3. సో ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే అడ్జాయింట్ కనుక్కోవాలి, డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఎందుకనంటే ఏ ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి అడ్జాయింట్ a బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో దీన్ని సింపుల్ వేలో ఎలా చేస్తామంటే ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక్కుందాం మనం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు -1 ఇంటూ 5 మైనస్ 8 అంటే -3. -3 అంటే ఇక్కడ +3 అవుతుంది. 0 ఇంటూ 0 -6. నెక్స్ట్ -2 ఇంటూ 0 -3. సో దిస్ బికమ్స్ 3 మైనస్ 18 ప్లస్ 6. 9 మైనస్ 18 అంటే -9. సో మనకు డిటర్మినెంట్ వచ్చేసి -9 వచ్చింది. నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఇది ఏంటిది, ఏ ఇన్వర్స్ అంటే అర్జెంట్ బై డిటర్మినెంట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటిది, ఇంకోటి అర్జెంట్ కనుక్కోవాలి. అర్జెంట్ అంటే ఏంటిది, కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్ రాసి దానికి ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకు అడుగుతుంది చూస్తే a1 c2 b3. a1 అంటే ఇక్కడ ఏ పొజిషన్ ఉంది, 1 1 పొజిషన్లో ఉంది. సో ఇక్కడ 1 1 రివర్స్ చేసిన 1 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 1 ప్లేస్లో ఏముంది మనకు -1 ఉంది. దీనికి కోఫాక్టర్ కనుక్కుందాం. సో 1 1 అంటే 1 + 1 2 కాబట్టి -1² 1 కదా, మనకి ఇక్కడ సింబల్ ప్లస్ వస్తుంది. బాగా అబ్జర్వ్ చేసి ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ మైనస్ మైనస్, వీటికి మైనస్ వస్తుంది కోఫాక్టర్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనం a1 కనుక్కోవాలి కాబట్టి -1 కోఫాక్టర్ వచ్చేసి 5 - 8 అంటే -3. సో a1 వచ్చేసి -3. నెక్స్ట్ మనకి ఏం కావాలి, c2 ఏ ప్లేస్లో ఉంది, ఇక్కడ మనకు థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్ 3 2. 3 2 అంటే మనకి ఏం కావాలి, దానికి రివర్స్ ఎంత 2 3. సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఏంటిది, ఇక్కడ 2. సో దీనికి సింబల్ ఏముంది, మైనస్ వచ్చింది కదా, మనం మైనస్. సో ఇక్కడ ఇది చేస్తే -1 ఇంటూ 4 -4 ప్లస్ 9 అంటే 5 -5 వస్తుంది. సో దిస్ నథింగ్ బట్ c2. a1 వచ్చేసింది, c2 వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు, b3 కావాలి. సో ఇక్కడ b3 అనేది మనకి సెకండ్ రో థర్డ్ ఎలిమెంట్ 2 3 అంటే మనకి రివర్స్లో ఏంటిది 3 2. థర్డ్ రోలో సెకండ్ అంటే 4. దీనికి మైనస్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి, మైనస్. దీనికి అనుకుంటే ఏమొస్తుంది మనకు, -1 ఇంటూ 2 -2 0. సో అంటే 2 వస్తుంది. సో b3 = 2. a1 c2 b3ని యాడ్ చేయమన్నాడు. -3 -5 -8 ప్లస్ 2. సో -6 అనేది వచ్చింది మనకి. ఇదేంటిది, అడ్జాయింట్ ఏ అంటే ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ కదా. సో -6 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ -9. సో 3 2s 3 3s మైనస్ క్యాన్సల్, 2/3. సో థర్డ్ ఆప్షన్. ఎందుకనంటే మనకు ఏ ఇన్వర్స్ ఎప్పుడు ఇచ్చినా సరే ఇలానే క్యాలిక్యులేట్ చేయండి, సింపుల్గా అయిపోతుంది, లేకపోతే చాలా కాంప్లికేట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఇస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అడ్జాయింట్ a² అని ఇచ్చింది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి mod a⁻n-1 స్క్వేర్. ఇక్కడ n అనేది ఆర్డర్ 3 ఇచ్చింది కాబట్టి 3 - 1 ఎంత 2, 2² ఎంత 4. కానీ ఇక్కడ అడిగింది ఏంది, a² పవర్ 4 అంటే 2 ఇంటూ 4 ఎంత 8. సో mod a⁻8 అని అంటే మనకు థర్డ్ ఆప్షన్. సో ఈ ఫార్ములా అప్లై చేసి చేయొచ్చు. ఇక్కడ a² ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసినాం. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ సంథింగ్ ఈక్వల్ టు ఇది ఇచ్చిండు. సో అడుగుతుంది ఏంది m+n అంటే దీనికి అడ్జాయింట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పిన కదా, మనకు m కావాలి కాబట్టి ma ప్లేస్ ఉంది, na ప్లేస్లో ఉందో తీసుకోవాలి. నెక్స్ట్ మనము దీని కోఫాక్టర్స్కి మైనస్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ మైనస్. సో m అనేది మనకు 1 2 ఫస్ట్లో సెకండ్ ఎలిమెంట్ అంటే 2 1 తీసుకోవాలి. 2 1 అంటే ఏంటిది -1. సో ఇక్కడ దీనికి ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకొని 0 × 1 0, 2 × 2 4, 0 - 4 అంటే 4 వస్తుంది. సో m = 4.
నెక్స్ట్ n ఈక్వల్ టు n అనేది ఇక్కడ ఏంది 3 ఇక్కడ సేమ్ కదా. సో దీనికి ప్లస్ 3 తిప్పి రాసిన 3 వస్తుంది. సో ఇక్కడ ఇది తీసుకుంటే 1 × 1 1 -0. సో n ఈక్వల్ టు 1. m అనేది 4, n అనేది 1. m ప్లస్ n వచ్చేసి 4 + 1 5. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి a = 0 3 0 0 అండ్ f(x) ఇచ్చేసిండు. f(a) ప్లస్ ఐడెంటిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ a అంటే ఎంత ఇచ్చిండు మనకు 0 3 0 0. ఇప్పుడు a అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే a + a² a³ ఉంటుంది. సో మనం a² తీసుకుంటే ఇది ఏమొస్తుంది, a × a చేస్తే a² చేస్తే 0 0 0 0 వస్తుంది. 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు a² ఎలా చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ ప్రీవియస్ వీడియో మీరు ప్లేలిస్ట్లో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. సో ఇప్పుడు a² = 0 0 వచ్చింది. a² 0 వచ్చింది అంటే a³ చేసినా కూడా 0నే వస్తుంది. సో మనం అడిగింది ఏంది, f(a) = x a వస్తుంది, a² 0 కాబట్టి అంతా 0. సో అడిగింది ఏంటి, f(a) ప్లస్ ఐడెంటిటీ ఎంత అని అడిగిన. f(a) చేస్తే ఏనే కదా మనకు వచ్చింది. సో a ప్లస్ ఐడెంటిటీ కనుక్కోవాలి. a అంటే 0 3 0 0, ఐడెంటిటీ అంటే 1 0 0 1. సో 0 + 1 1, 3 + 0 3, 1 3 0, దిస్ ఈజ్ 1 అంటే 0 1 1 3 0 1. సో ఆప్షన్ 2. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. 2/2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చూసుకోండి, ఎందుకంటే మీకు అది చాలా అవసరం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి x అనేది 4/3 మ్యాట్రిక్స్, y అనేది 4/3, p అనేది 2/3 మ్యాట్రిక్స్ అయితే p × x ట్రాన్స్పోజ్ y ఇన్వర్స్ p ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ p అనేది ఎంత మనకు 2/3. సో నెక్స్ట్ x ట్రాన్స్పోజ్ y, x ట్రాన్స్పోజ్ అంటే x అనేది 4/3 అయితే x ట్రాన్స్పోజ్ ఏమవుతుంది 3/4, y అనేది ఎంత 4/3. సో x ట్రాన్స్పోజ్ y అంటే ఎంత వస్తుంది, 4/4 పోతే 3/3 వస్తుంది. దీనికి ఇన్వర్స్ కదా, ఆ ఇన్వర్స్ అన్నా కూడా మనకు ఎంత వస్తుంది 3/3 వస్తుంది. సో p అనేది వచ్చేసింది, x ట్రాన్స్పోజ్ y వచ్చేసింది. నెక్స్ట్ p ట్రాన్స్పోజ్ అంటే 3/2. ఓకే. సో 2/3 × 3/3 అంటే ఇది ఏమవుతుంది 2/3. నెక్స్ట్ 2/3 × 3/2 అంటే 3 3 క్యాన్సిల్ అయితే 2/2. సో దీనికి ట్రాన్స్పోజ్ అన్నాడు. ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది 2/2కు 2/2 వస్తుంది. సో 2/2 అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి a = 1 2 3 5 ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆల్ఫా a² - బీటా a = 2i, దెన్ α² + బీటా ఎంత అని అడుగుతున్నాడు. సో ఆల్ఫా × a² షార్ట్ కట్ చెప్పినా కదా, అది వాజ్యం అని. షార్ట్ కట్ చేస్తే మనకు అక్కడ ఏమొస్తుంది 7 12 18 31 మైనస్ బీటా × a 1 2 3 5 = 2i అంటే 2 0 0 2. 2i అంటే 2ని ఐడెంటిటీతో మల్టిప్లై చేస్తే. సో ఇక్కడ నుంచి మనకు 7 ఆల్ఫా మైనస్ బీటా = 2. నెక్స్ట్ 12 ఆల్ఫా మైనస్ 2 బీటా = 0. అంటే 12 ఆల్ఫా = 2 బీటా, ఆల్ఫా ఈక్వల్స్. సో ఇక్కడ 2 1 జా 2 6 జా 6 ఆల్ఫా = బీటా. అంటే బీటా ప్లేస్లో మనం ఏం రాయొచ్చు 6 ఆల్ఫా రాయొచ్చు. సో ఇక్కడ బీటా ప్లేస్లో 6 ఆల్ఫా రాస్తే 7 - 6 1 ఆల్ఫా అంటే ఆల్ఫా = 2. ఆల్ఫా 2 అయితే 6 2 జా 12 అంటే బీటా అనేది ఎంత అవుతుంది 12. ఇప్పుడు α² + బీటా అడిగిండు. α² అంటే 4, బీటా అంటే 12. 4 + 12 ఎంత 16. సో సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి s = సంథింగ్ ఇచ్చిండు ఇక్కడ. నెక్స్ట్ a = 1/2 × b + c c - a సంథింగ్ ఇచ్చిండు. SA S ఇన్వర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో నేను ఇక్కడ సింపుల్ చేయడానికి a = 1, b = 1, c = 1 అని తీసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ a అనేది ఏమవుతుంది చూడండి, a = 1/2 అన్నీ మనకి ఏమవుతాయి 2 0 0 0 2 0 0 0 2. అంటే 2 బయటికి తీసేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. 1 0 0 0 1 0 0 0 1 అవుతుంది కాబట్టి. సో ఏ అనేది ఐడెంటిటీ కాబట్టి మనకు అడిగింది ఏంది SA S ఇన్వర్స్. సో S × ఐడెంటిటీ చేస్తే మనకి SA వస్తుంది. నెక్స్ట్ S × S ఇన్వర్స్ చేస్తే ఐడెంటిటీ వస్తుంది. అంటే దీని మొత్తం మల్టిప్లికేషన్ మనకి ఏం రావాలి ఐడెంటిటీ రావాలి. ఐడెంటిటీ అంటే ఏంది 1 0 0 0 1 0 0 0 1. ఇక్కడ ఐడెంటిటీ అంటే మనం అనుకున్నాం ABC అనుకున్నాం కదా ఇక్కడ. సో
సో ఏబీసీ మధ్యలో ఐడెంటిటీ ఉన్నది మనకి ఏముంది, ఈ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈక్వల్ టు సంథింగ్, బి సంథింగ్, సి సంథింగ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్, బి స్క్వేర్, సి స్క్వేర్ ఉంది. సో 2/2 మనకు మల్టిప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ టు మనకు చేస్తే ఏమొస్తుంది, -1 0 0 -1, ఎందుకంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్గా డైరెక్ట్ స్క్వేర్ చేయడమే. నెక్స్ట్ బి స్క్వేర్, ఇక్కడ ఏమొస్తుంది మనకి, బి స్క్వేర్ చేసేస్తే -1 0 0 -1 వస్తుంది. నెక్స్ట్ సి స్క్వేర్, సి స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, -1 0 0 -1. సో ఏ స్క్వేర్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే మైనస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. ఇది కూడా ఏమవుతుంది, -i, ఇది కూడా ఏమవుతుంది, -i. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ చేస్తే -3i. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ 3a స్క్వేర్ బి స్క్వేర్ ఉంది, 3abc ఉంది, దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి, ఇదైతే కాదు. సో ఏ స్క్వేర్ అంటే -1 -1 అంటే ఐడెంటిటీ 1 1 × -1 -1. సో 3 × -i వస్తుంది కాబట్టి మనకి ఏ ఆప్షన్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ b ఈక్వల్ టు 264 101 -1 1 -1, సి ఈక్వల్ టు ఈ సంథింగ్ ఇచ్చిండు, బిఏసి ఈక్వల్ టు ఐడెంటిటీ అయితే ఏ ఇన్వర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని బిఏసి ఈక్వల్ టు మనకు ఐడెంటిటీ అని ఇచ్చింది కదా, మనం ఏం చేద్దామంటే బీతో ప్రీ మల్టిప్లై చేద్దాం, అంటే బి ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే బి ఇన్వర్స్ ఇంటూ బి ఏమైతే ఐడెంటిటీ, అంటే ఏ ఇంటూ సి ఈక్వల్ టు బి ఇన్వర్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ సి ఇన్వర్స్ తోటి సి ఇన్వర్స్ అంటే ఏ ఈక్వల్ టు బి ఇన్వర్స్ సి ఇన్వర్స్. ఓకే, సో అంటే ఇక్కడ ఏ ఇన్వర్స్ చేస్తే ఏమొస్తుంది మనకు, సి ఇంటూ బి వస్తుంది. ఏ ఈక్వల్ టు బి ఇన్వర్స్ సి ఇన్వర్స్ అయితే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, సి ఇంటూ బి అవుతుంది. అంటే నథింగ్ బట్ మన సి ఇంటూ బి మల్టిప్లస్ ఏది వస్తుందో అదే మనకు ఇన్వర్స్ అవుతుంది. సో ఇన్వర్స్ కూడా మొత్తం చేయకుండా మనం ఓన్లీ ఆప్షన్స్ త్రూ చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే -3లో ఉన్నాయి అన్నీ ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ సెకండ్ తీసుకుంటే -5లో ఉన్నాయి. మనం థర్డ్ ఆప్షన్ సెకండ్ థర్డ్ చెక్ చేద్దాం. సో సి ఇంటూ బి కాబట్టి సి వచ్చేసి -1 01 113 202, బి వచ్చేసి 264 101 -1 -1. సో దిస్ ఈక్వల్ టు ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ -2 -1 -3 వస్తుంది. సో నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ అంటే -6 + 1 -5. నెక్స్ట్ థర్డ్ తీసుకుంటే -4 -1 -5 -3 -5 -5 ఏదైతుందో చూడండి మనకి. సో ఫోర్త్ ఆప్షన్. సో ఇదే ఆన్సర్ అవుతుంది. మొత్తం చేయకుండా ఓన్లీ 1 రో చేసేస్తే మనకు సరిపోయింది. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ డిటర్మినెంట్ ఆఫ్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి, దెన్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. ఇది ఆల్రెడీ మనకు ఫార్ములానే. డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈక్వల్స్ టు mod a⁻n-1. సో ఇక్కడ 3 ఇచ్చింది కాబట్టి mod a⁻3-1 అంటే 2 mod a². సో ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్ టు సంథింగ్ బి ఈక్వల్ సంథింగ్ ఇచ్చిన విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. ఇక్కడ మనకు ఆప్షన్లో చూస్తే ఆర్డర్స్ అడుగుతున్నాడు. సో ఆర్డర్ ఇక్కడ ఏ అనేది మనకి ఏంటిది 2 rows 3 columns కాబట్టి 2/3. బి అనేది ఏంటిది 2/3. సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఏ అడుగుతున్నాడు, బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ బి అడుగుతున్నాడు. సో ఏ ట్రాన్స్పోజ్ అంటే 3/2. సో బి వచ్చేసి 2/3, 2 క్యాన్సిల్ అయితే ఇదంతా 3/3. నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్ వచ్చేసి 3/2, 3 క్యాన్సిల్ అయితే ఇదంతా 3/2. నెక్స్ట్ ఏ వచ్చేసి 2/3, 2 క్యాన్సిల్ అయితే ఎంత ఇది 3/3. సో దీని ఆర్డర్ వచ్చేసి 3/3 వచ్చింది మనకి. నెక్స్ట్ ఇక్కడ బి ట్రాన్స్పోజ్ వచ్చేసి 3/2, ఏ వచ్చేసి 2/3 అంటే ఇది 3/3 అవుతుంది. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ అంటే 3/2. సో 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత వస్తుంది 3/2. నెక్స్ట్ బి వచ్చేసి 2/3, 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 3/3. అంటే ఈ రెండింటి యొక్క ఆర్డర్లు మనకి ఏమొస్తాయి సేమ్ వస్తుంది. సో ఆప్షన్ 2. సో ఈ విధంగా మనం 2023కి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి మళ్ళీ వాచ్ చేయండి. ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉన్న మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ ఉంది కదా, అది ఒకసారి తీసి చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మనకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది.
మీకు ఆల్రెడీ నేను దాదాపు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.